అర్ధరాత్రి కోటగోడలపై రక్తం చిందుతూ ఉంది. గాలి కేకలు వేస్తూ ఉంది. ఒక స్త్రీ నవ్వు, కానీ అది మనిషి నవ్వు కాదు. రాజా, నన్ను ప్రేమించావు కదా, ఇప్పుడు నీ ప్రాణం నాది అని చెప్పగానే అతని గుండెను చీల్చిన చేతులు. ఆమె కళ్ళల్లో ప్రేమ, కానీ పెదవులపై రక్తం. పురాతన కాలంలో అడవుల మధ్యలో ఉన్న ఒక పెద్ద రాజ్యం. ఆ రాజ్యం పేరు వీరగిరి. ఆ రాజ్యానికి రాజు విక్రమసేనుడు. అతను ఒక క్రూరమైన రాజు. ప్రజలను మనుషులుగా కాకుండా పురుగుల్లా చూసేవాడు. ఎవరైనా అతని ఆజ్ఞలకు విరుద్ధంగా మాట్లాడితే వారిని కోట ముందు కత్తులతో ముక్కలు చేసేసేవాడు. ఆ రాజ్యంలో రాత్రి అంటే ప్రజలకు నిద్ర కాదు, భయం. ఎప్పుడు సైనికులు వచ్చి తీసుకెళ్తారో తెలీదు. ఒకరోజు గ్రామ పెద్దలు కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇంకా ఆ రాక్షసుని సహించలేం, అతన్ని చంపేయాలి అని. అందరూ దానికి అంగీకరించారు. కానీ రాజు చాలా శక్తివంతుడు. అతని దగ్గర సైన్యం ఉంది. అతన్ని నేరుగా చంపడం అసాధ్యం. అందుకే వారు ఒక తాంత్రికుడి దగ్గరికి వెళ్ళారు. అడవిలోని గుహలో కళ్ళల్లో అగ్ని మెరుపులతో ఉన్న ఒక వృద్ధుడు కూర్చున్నాడు. మీరు రాజుని చంపాలనుకుంటున్నారు అని అతను చెప్పాడు. అందరూ ఆశ్చర్యపోయారు. అవును స్వామి, మాకు సహాయం చేయండి అని అడిగారు. తాంత్రికుడు నవ్వాడు. రాజు బలవంతుడు కాదు, అతని బలహీనత స్త్రీలు అని చెప్పి అతను ఒక చిన్న పెట్టె తీసి చూపించాడు. ఈ పెట్టెలో ఒక యక్షిణి ఉంది అని చెప్పగానే అందరూ భయంతో వెనక్కి వెళ్ళారు. ఆమె ప్రేమిస్తుంది, కానీ అదే ప్రేమతో చంపేస్తుంది అని చెప్పాడు. రాత్రి రాజు కోటలో ఒంటరిగా ఉన్నప్పుడు ప్రజలు ఆ పెట్టెను అతని గదిలో ఉంచారు. అర్ధరాత్రి 12 గంటలకు పెట్టె లోపల నుండి ఒక శబ్దం వచ్చింది. రాజు ఆసక్తిగా దగ్గరికి వెళ్ళాడు. పెట్టె తెరిచేలోపే ఆ పెట్టె తానంతటదే తెరుచుకుంది. అందులో నుంచి ఒక అప్సరస లాంటి స్త్రీ బయటకు వచ్చింది. ఆమె కళ్ళు గాఢమైన నల్లటి వెలుగుతో మెరిశాయి. చర్మం పసుపు తెలుపు, పెదవులు ఎర్రగా ఉన్నాయి, కానీ ఆ ఎరుపు రక్తంలాగా ఉంది. రాజా, ఆమె మెల్లగా పిలిచింది. రాజు మంత్రముగ్ధుడయ్యాడు. నీకోసం వచ్చాను అని చెప్పింది. ఆమె దగ్గరికి వచ్చింది. ఆమె శ్వాస చల్లగా మంచులాగా ఉంది. రాజు ఆమెను ప్రేమించాడు. ఆమెతో రోజులు కూడా గడిపాడు. ప్రతి రాత్రి ఆమె అతని దగ్గరికి వచ్చేది. కానీ ఒక విషయం అతనికి తెలియదు. ప్రతి ఉదయం కోటలో ఒక సేవకుడు మృతదేహంగా కనిపించేవాడు. శరీరం ఖాళీగా, ఒంట్లో ఒక్క రక్తపు చుక్క కూడా ఉండేది కాదు. కానీ రాజు పట్టించుకోలేదు. అతను యక్షిణి ప్రేమలో మునిగిపోయాడు. ఒక రాత్రి రాజు నిద్రలో లేచాడు. ఆమె అక్కడ లేదు. అతను ఆమెను వెతుక్కుంటూ కోట దిగువ గదికి వెళ్ళాడు. అక్కడ అతను చూసింది ఒక సేవకుడి శవం. అతని గొంతు చీలిపోయి ఉంది. అదే సమయంలో ఆమె వెనుక నుంచి వచ్చింది. ఆమె ముఖం పూర్తిగా మారిపోయింది. కళ్ళు ఎర్రగా, పెదవులపై రక్తం కారుతోంది. రాజా, నువ్వు నన్ను ప్రేమించావు కదా అని చెప్పి ఆమె వింతగా నవ్వింది. రాజు వెనక్కి తగ్గాడు. నువ్వెవరో అని అడిగాడు. ఆమె దగ్గరికి వచ్చింది. నేను నీ మరణాన్ని అని చెప్పింది. ఒక్క క్షణంలో ఆమె చేతులు పొడవయ్యాయి, గోర్లు కత్తుల్లా మారాయి. ఆమె అతని గుండెను చీల్చింది. రాజు కేకలు కోటంతా మారుమోగిపోయాయి. రాజు నేలపై పడిపోయాడు. ఆమె అతని దగ్గర కూర్చుంది. నిన్ను నిజంగా ప్రేమించాను అని చెప్పి అతని రక్తాన్ని తాగేసింది. ఆమె కళ్ళల్లో కన్నీళ్ళు, కానీ పెదవులపై చిరునవ్వు. మరుసటి రోజు ప్రజలు కోటలోకి వచ్చారు. రాజు చనిపోయాడు. యక్షిణి నిలబడి ఉంది. అందరూ భయంతో వణికారు. మమ్మల్ని కాపాడండి అని ప్రార్థించారు. ఆమె కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉంది. మీరు నన్ను పిలిచారు, ఇప్పుడు నన్ను పంపలేరు అని చెప్పింది. ఆమె స్వరం మారింది. నేనిక్కడే ఉంటాను, ఈ భూమి మీద అని చెప్పింది. ఆ రోజు నుండి ఆ రాజ్యం శపించబడింది. ఇప్పటికీ ఆ కోట దగ్గర రాత్రి వెళ్ళిన వాళ్ళు చెబుతారు, ఒక స్త్రీ నవ్వు వినిపిస్తుందని, రాజా అని పిలుస్తూ. కొన్నిసార్లు ఒక చల్లటి చేయి మెడను తాకుతుంది. మీరు తిరిగి చూస్తే ఎవ్వరూ ఉండరు. ఆమె ఇంకా అక్కడే ఉంది, ప్రేమ కోసం ఎదురు చూస్తూ, లేదా తదుపరి బలి కోసం. జాగ్రత్త, రాత్రి ఒంటరిగా ఆ కోట దగ్గరికి వెళ్ళకండి.